ప్రధాని వెన్ జియాబావోపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ద న్యూయార్క్ టైమ్స్ సంచలనాత్మక కథనం ప్రచురించింది. 1992 నుంచి ఇప్పటి వరకు ఆయన కుటుంబం సుమారు 14,513 కోట్ల రూపాయల సంపద వెనకేసుకుందని ఆరోపించింది. చైనా మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. త్వరలో రాజకీయాల నుంచి నిష్క్రమించనున్న చైనా ప్రధాని వెన్ జియాబావోపై న్యూయార్క్ టైమ్స్ సంచలనాత్మక కథనం ప్రచురించింది. అధికారం మాటున జియాబావో కుటుంబం సుమారు 14,513 కోట్ల సంపాదన కూడబెట్టిందని ఆరోపించింది. తల్లి, కుమారుడు, కుమార్తె, తమ్ముడు, భార్య, సోదరుడు సహా వెన్ బంధుగణంలో చాలా మంది అసాధారణ స్థాయిలో ఆస్తులు పోగేశారని పత్రిక కథనంలో పేర్కొంది. 1992 నుంచి 2012 వరకు కార్పొరేట్ రికార్డుల పరిశీలనలో ఈ మేరకు వాస్తవాలు బయటకు వచ్చాయని తెలిపింది. ప్రభుత్వ రంగంలో వజ్రపు సంస్థల నిర్వహణ చూసే జియాబావో భార్య జాంగ్ బిలీ సహకారంతో ఆయన బంధువులు బీమా, సాంకేతిక పరిజ్ఞానం, స్థిరాస్తి వ్యాపారాల్లో $100 కోట్ల స్థాయికి పెట్టుబడులు తీసుకెళ్లారని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటైన పింగ్యాన్ ఇన్సూరెన్స్, ఒక టైర్ల కర్మాగారం సహా పలు ఇతర సంస్థలు వెన్ కుటుంబానికి చెందినవే అని తెలిపింది. వెన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న రంగాల్లోనే కుటుంబ సభ్యులు ఎక్కువ సంపద కూడబెట్టారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే వెన్ పేరిట సంస్థలేమీ లేవని కథనంలో తెలిపింది. చైనాలో జనాదరణ ఎక్కువగా ఉన్న నాయకుల్లో వెన్ జియాబావో ఒకరు. అవినీతి వ్యతిరేకంగా పోరాడే ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అటు న్యూయార్క్ టైమ్స్ ఆరోపణల్ని చైనా తీవ్రంగా ఖండించింది.